श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావతిగుడి గ్రామంలో మరో నందదీపంలోని విషయాలని వివరించుకుంటున్నాం. నందదీపం సాయినాథుడైతే మరో నందదీపం భరద్వాజుడు. ఆ మరో నందదీపం అనేక దీపాలు వెలగడానికి కారణభూతుడైనాడు. ఇక్కడ దీపము అంటే జ్ఞానం. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశింపజేసిన వాడు భరద్వాజ మహర్షి గారు. మరి ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా, మరి అందుకు ఇంతమందిలో మార్పు ఎందుకు రావడం లేదు? అది మరో నందదీపం అంటే ఆ దీపం వచ్చింది, వెలిగించింది. ఆ దీపానికి తప్పు ఏమీ లేదు, తన కర్తవ్యం నిర్వర్తించింది. భరద్వాజ మహర్షి గారు అంటే మహనీయులందరూ కూడా వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మరి కొన్ని వెలగడం, కొన్ని చిటపటడం, కొన్ని వెలగకుండా ఉండడం, కొన్ని వెలిగి కొంతకాలం ఉండి కొండెక్కడం. కారణం ఏమిటి? జ్ఞానంలో జ్యోతిలో తప్పు లేదు, సూర్యుడిలో తప్పు లేదు. అక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? ప్రమిత దేహం అనుకుంటున్నాం, ఒత్తి జీవుడు, అందులో నూనె సంస్కారం. ఆ సంస్కారం స్వచ్ఛమైతే, నిర్మలమైతే దీపం దేదీప్యమానంగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆ సంస్కారం మలినమైతే దీపం సరిగా వెలగదు. ఆ సంస్కారమే మన మనస్సు. మరి మన మనస్సుని మరణం చేసుకుంటామా, స్వచ్ఛత చేసుకుంటామా? నిరంతరం వెలిగిస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ దారి చూపిస్తుంది. ఒక్కడు ఆదర్శవంతుడికైతే ఆ ప్రాంతమంతా కూడా ఆదర్శవంతంగా తయారైనట్టుగా. మాస్టర్ గారి ప్రయత్నం అంతా అదే. నిరంతరము మలిని పట్టిన సంస్కారాన్ని నిరంతరము దాన్ని మళ్ళీ తొలగించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి. ఈ జీవన జ్యోతి అనేది నిరంతరం వెలుగుతూనే ఉండాలి, అందరికీ దారి చూపించాలి, అందరికీ వెలుగును పంచాలి. అది మాస్టర్ గారి యొక్క సంకల్పంలో భాగం కాదు, సంకల్పమే. భాగం అని సపరేట్గా ఉంటుంది. అటువంటి మహాత్ముడిని జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. తీసుకుంటే మనని పడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటామని. దీపం నూనె పోసాము, అది కొంతసేపే ఉంటుంది. నిరంతరం వెలగాలంటే ఏం చేయాలి? దీపం జాగ్రత్తగా ఉండాలి. అది ఆరిపోసుకోవాలంటే మన మనసంతా, మన హృదయం అంతా కూడా దాని మీద తిరుగుతూ ఉండాలి, అది ఆరిపోకుండా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాము? నూనె పోస్తూ ఉండాలి. జిడ్డు నూనె పోస్తామా, స్వచ్ఛత నూనె పోస్తామా అనేది పరిశీలించుకోవడానికి ఈ సత్సంగ ప్రయోజనం. ఆ విషయాన్ని ఈ చక్రవర్తి గారిని గుంటూరు ఆయన చెప్తున్నాడు. మానవ సమాజం చైతన్యవంతమైంది, ఏది అచైతన్యం కాదు, అందరూ చైతన్యవంతులే. మానవుడు కూడా ఈ చైతన్య కారణంగానే ప్రకృతిని లభించే జ్ఞానాన్ని మనం తృప్తి, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చైతన్యం లేకపోతే ప్రయత్నం ఎలా ఉంటుంది? చైతన్యం అంటే కదలిక అనుకున్నాం. అచేతనము అంటే కదలిక లేనిది. ఈ మానవుడిలో చైతన్యం ఉంది, దాని కారణంగానే ప్రకృతి నుండి మనం లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది చూడడమా, వినడమా, పాడడమా, నడవడమా, తినడమా, నిద్రపోవడమా, ఇవన్నీ కూడా వాటి ద్వారా ఏముంటుంది? అటు జ్ఞానాన్ని, ఇటు తృప్తిని, ఇటు ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. కానీ ఆ ఆనందము, ఆ తృప్తిలో ఏ విధంగా తీసుకుంటున్నాడు? శివుడు అసంతృప్తితో కొట్లాడుతున్నాడా, లేకపోతే సుఖం కోసం పాకులాడుతున్నాడా? అందరికీ ఒకే జ్ఞానమే ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని మలుచుకునే విధానం తేడా ఉంది. అందరికీ మెదడు ఒకటే.
మరి ఒక్కొక్కరికి ఒక్క భావం ఎలా ఉంది? మీరు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు. ఇక్కడున్న 10 మందిలో 10 రకాల భావనలు. ఏది ఒకే విషయం మీదే, ఒకే వ్యక్తి మీద. కారణం ఏమిటి అని ఆలోచించాలి ఇక్కడ. అంటే అక్కడ ఉత్తమమైన జ్ఞానం లభిస్తున్నప్పుడు మనం ఎందుకు అలా ప్రయత్నం చేయకూడదు? వారికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు అని ఆలోచించాలి. ఆలోచింపజే తత్వమే మాస్టర్ గారి యొక్క తత్వం అండి. లేకపోతే మనం భ్రాంతిలో పడతాం, ఆలోచన లేకపోతే. మననే ఏబిఎన్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది. దొంగ స్వాముల్ని ఎందుకు నమ్ముతున్నారు, ఈ జనాలు ఎప్పుడు మారుతారని. మీరు చూసారా లేదు? నాకు మనం కంటపడింది. నాకు దాదాపు 11 గంటలు ప్రోగ్రామ్ అనుకుంటున్నా. 11 గంటలు ఉంది. ఈ పక్క ఒక 15 మంది, ఈ పక్క ఒక 15 మంది ఆయన ప్రశ్నిస్తున్నారు. అందరూ ఈ పక్క ఒక స్వాములు, ఆ పక్క ఒక స్వాములు. అది వినాలి అందరం మనం. వాళ్ళు ఏం మాట్లాడాలి అంటే ఆడ ప్రశ్న వేసిన సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. మన పీఠాధిపతులు, స్వాములు. ఆడ ఒక ప్రశ్న వేశాడు, శాస్త్రంలో సన్యాసి అనేవాడు సముద్రం దాటకూడదు అని శాస్త్రం చెప్పబడి ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు మీ స్వామి ఫారెన్ పోవడం ఏంటి? మనం తెలుసుకోవడానికండి ఇది. అంటే వాళ్ళు సమర్థిస్తున్నారనమాట. మా స్వామి అవధూత, ఈ దూత, ఆ దూత అని. అసలు అవధూత అంటే ఆ ప్రశ్న వేసిన అవధూత అంటే అప్పుడు చెప్పలేము అలా. కాబట్టి వీళ్ళంత వరకు నేను పెడతాను. రోజుకి 10 నిమిషాలు వినండి అంతే. ఒక 2-3 వినండి. మనం తెలుసుకోవాలి మనం ఎందుకు దొంగ భావాల మీద పరిగెడుతున్నారు, ఈ జనం ఎప్పుడు మారుతారు. ఇది టాపిక్కే. చూడండి, మొన్న దాదాపు వారం ముందర బోలే బాబాని ఆయన కాలి మట్టి కోసం పాకులాడి దాదాపు 116 మంది చనిపోయారు తొక్కిస్తున్నట్లు. ఏంటి కాలి మట్టి, వాడి కాలి మట్టి తీసుకోవడం ఏమిటి అని ఆలోచన లేదే. అదే మాస్టర్ గారు మరోనంద దీపం బాబా ఏ విధంగా అయితే జ్ఞానాన్ని విలిగింపజేశాడో మాస్టర్ గారు ఇటువంటి జ్ఞానాన్ని విలిగింపజేయడానికి సత్సంగం పెట్టాడండి. ఈ ప్రచారం కోసం కాదు, మనుషుల ఆలోచనత్వాన్ని నింపడం కోసమే ఇది. అది చక్రవర్తి గారు ఖచ్చితంగా ఆ ప్రయత్నమే జీవిత విలువలుగా రూపొంది సమాజం ముందుకు పోవడానికి ప్రయత్నిస్తుంది. ఏ ప్రయత్నం? మనకు వచ్చిన చైతన్యం కారణంగా జ్ఞానాన్ని ఉపయోగించి ఆ తృప్తి శాంతులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు లేకపోతే మన జీవనం ఎలా సాగుతుంది? ఈ ఉద్యోగం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, ఈ వ్యవసాయం చేయాలి, ఇది తినాలి, ఇది తినకూడదు అంటే ఏంటి? లోపల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం కారణం, చైతన్యం లేకపోతే వీడు నిర్జీవుడు. చైతన్యం ఉంటే జీవుడు, లేకపోతే నిర్జీవుడు. కాబట్టి ఆ చైతన్యం నిరంతరం గుర్తించి పెట్టుకో. ఈ విలువల ఔన్నత్యాన్ని తెలియజెప్పడానికి, వీటిని పొందడానికి, వారిని ఆత్మ యొక్క సూత్రాల్లో శాస్త్రీయంగా తెలియజెప్పడానికి మహాత్ముడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, కృతయుగం నుంచి కూడా, త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం, ఈ కలియుగంలో కూడా మహాత్ములు ఎప్పుడు తెలియజేస్తున్నారు అంటే విలువలతో కూడిన జీవితాన్ని జీవించు అని చెప్పడానికి. ఆ విలువ తెలుసుకొని దాన్ని పొందాలి, పొంది ఆశ్రయోగం చేసుకోవాలి. దాని సూత్రాలు చెప్పారు. ఈ మార్గాన్ని వెళ్ళండి. ఏమన్నా సత్యము ధర్మము, ఎవరు చెప్పిన అంతే. సత్యము ధర్మము శాంతి కరుణ అహింస, అవే సూత్రాలు. దాన్ని తీసుకు చెప్పడానికే కదా మహాత్ములు అందరూ కూడా సత్యము ధర్మము శాంతి కరుణ. ఏ మహత్వాన్ని చూసుకోండి, ఏ మతంలో మహత్వాన్ని చూసుకోండి. ఎందుకు అంతమంది వస్తున్నారు? మనం వినడం లేదు కాబట్టి. నేను చెప్తే మీరు వినడంలే, ఆమె చెప్తే మీరు వింటున్నారు. అంటే మీకు ఆమె సంస్కారం అంతే. అందుకని ఎవరు చెప్తే ఎవరు వింటారని ఆ ప్రాంతంలో మహాత్ములందరూ ఉద్భవించారండి. అలా ప్రయత్నం చేస్తున్నారు. అటు క్రీస్తు కావచ్చు, మహమ్మదుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, వీళ్ళందరూ ఆ స్థాయికి చెందిన వారే. వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరిని కూడా ఈ భావం తప్ప ఇంకేమని చెప్పాడా? అదే అన్నాడు ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు భలేస్తాడు. ఇంతకుముందు విశ్వామిత్రుడు ఉన్నారు, వశిష్ఠ మహర్షి ఉన్నారు, వాళ్ళు నేను ఆడంబరంగా ఉన్నారా అంటే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు కాదు కదా వీళ్ళు. వేదవ్యాసుడు ఉన్నారు, వశిష్ఠ మహర్షి ఉన్నారు. నువ్వు చెప్పలేకపోతున్నారు.
అది వారం ముందు జరిగింది ఇంటర్వ్యూ. ఇప్పుడు వీళ్ళది చూడండి, ఆ బుద్ధుడు కానీ, మహమ్మద్ కానీ, వివేకానందుడు కానీ, ఈ సృష్టిలో ఒక భాగమైన మానవుడు తనకు ఈ సృష్టికి లక్ష్యం ఏమిటా, ఉండవచ్చునా అని జీవితంలో ఏదో ఒకరోజు అనుకొని క్షణం ఉండదు. ఎవరికైనా ఒక ఆలోచన వస్తుందండి, ఏమిటి ఈ జీవితం అని. అది ఎప్పుడు రావచ్చు, అది 20 సంవత్సరం వస్తుందా, 30 వస్తుందా, 40 వస్తుందా, లేకపోతే రాలిపోయేటప్పుడు వస్తుందా. అందుకంటున్నాడు ఏ క్షణమైనా అనుకోని క్షణం మాత్రం ఉండదు. ఏంటి మన జీవితం వృద్ధం చేసుకున్నాం అని ఎప్పుడు రావచ్చు. మనకి మాస్టర్ గారి దయ వల్ల ఇప్పుడు లభించిందంటే అది ఆయన అనుగ్రహమే. ఆ కారణంగానే ఈ విజ్ఞాన ప్రగతిలో జీవితాన్ని గూర్చిన దృక్పథాలు అనేకమైపోయినాయి, సంఘర్షణకు లోనవుతున్నాయి. నేటి ప్రపంచానికి మన దృక్పథానికి సమన్వయం కావడం లేదు. ధర్మంగా ఉండాలి, ఈ కార్యాలంటే ధర్మంగా ఉంటామండి, నీతిగా ఎలా ఉంటామండి, ఆలోచన బాగానే ఉంది, ధర్మంగా ఉండమని చెప్పాడు, ఎలా వీలవుతుంది అని ఎవరికి వారు సమర్థించుకుంటూ దేవుని సాగిస్తున్నారు. అంతే. కొంచెం తల ఉంచేస్తున్నారు, విధి లేక గతి లేక. కానీ లక్ష్యశుద్ధి ఉంటే తల ఎత్తుకుని ప్రయాణం చేయగలరు. ఆచరణయోగ్యమైన మార్గసూత్రాలను అందించిన మానవమూర్తి ఈరోజు ప్రపంచానికి ఎంతైనా అవసరం. ఏది అది సాధ్యము అంటే ప్రతి ఒక్కటి ఆచరణయోగ్యంగా ఉంది అని శాస్త్రం చెప్పాడు. దాని సమాన పరిస్థితి వచ్చినాడు ఆయన భరద్వాజ. అందుకని గృహస్థ అయినాడు. గృహస్థ అయ్యిండు కూడా పెద్దలు ఏం చెప్పారో దాన్ని సమన్వయం చేసుకుంటూ వచ్చాడు కదండి. సరే, అది మనకు అర్థం కావాలంటే కాకబలికి వాళ్ళమని చెప్పారు పెద్దలు. దాని అర్థం వాళ్ళ నాన్నగారు, మాస్టర్ గారు నాన్నగారు వివరణ ఇచ్చారు. ఆ వివరణని మనకు అందించాడు. కాకబలి అంటే పెద్దది అనుకుంటే లేదు, నువ్వు తినేప్పుడు కృతజ్ఞతలో ఒక ముద్ద పక్కన పెట్టు, ఇది ఆచరణ అవుతుందా, వీలవుతుందా, వీలు కాదా. నువ్వు చేసే ప్రతి పని కూడా ఇది భగవంతుని సేవగా భావించు. ఇది ఆచరణకు యోగ్యమా అయోగ్యమా? ఆచరణ యోగ్యమా భావమే కదా. నేను చేసే ప్రతి పని కూడా భగవంతుని యొక్క పని అని భావించు, భగవంతుడు నాకు అప్పగించిన పని అని భావించు. అప్పుడు ఇంకా దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, ఇష్టం ఉంటుంది. అందుకని సమన్వయపూర్వకంగా మనకి వివరించిన వాడు భరద్వాజ మహర్షి గారు. వివరించడమే కాకుండా తన జీవితాన్ని ఆ విధంగా ఆచరణ యోగ్యంగా మనకు చూపించాడు కూడా. అటువంటి మహోన్నత వ్యక్తి భరద్వాజ మహర్షి గారు. అంటే మన ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడి ఉందో అది ఆచరణ యోగ్యం అని చెప్పాడు. దేవుడు అంటూ ఇప్పుడు ఉన్నాడా లేదా అనే ఆలోచనతో మొదలైంది మాస్టర్ యొక్క జీవితం. అలా ప్రారంభమైంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం అన్నీ అధ్యయనం చేశాడు. ఒకటే కాదు, అన్నీ చదివాడు. సర్వగతము ప్రాథమికము అయిన చైతన్య శక్తియే సృష్టికి ఆధారమై ఉండాలన్న వీరి ఆలోచనలు. ఏది సర్వగతము చైతన్య శక్తి సృష్టికి ఆధారమై ఉంది అంటే ప్రాథమికం, ఫండమెంటల్ అదే. అంటే ఈ జీవులో ఏ చైతన్యం ఉందో గడ్డి పరకలో కూడా ఆ చైతన్యమే ఉంది అని భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రం అని పరిశీలించాడు. మనకి ఇది కొత్తగా అనిపించవచ్చు కానీ జీవశాస్త్ర నిపుణుడు ఉన్నాడు జగదీష్ చంద్రబోస్. అంటే ఫైటర్ కాదు, ఉచ్చశాస్త్ర పరిశోధకుడు జగదీష్ చంద్రబోస్ అంటాడు, మనకి ఏ విధంగా అయితే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అది చెట్టుకు కూడా ఉందన్నాడు. మనకి శబ్దం ఉంది, రూపం ఉంది, రసం ఉంది, వాసన ఉంది, స్పర్శ ఉంది. ఈ 5 ప్రతి ఒక్క చెట్లో కూడా ఉంటుందని చెప్పాడు, పరిశోధన చెప్పాడు. అంటే చెప్పాడంటే ఏంటి, మనలో ఏదైతే ఉందో వాటిలో అన్నింటి ఉంది అని చెబుతూ ఈ ఆలోచనలన్నీ కూడా షిరిడీకి వెళ్ళి 1963 ఫిబ్రవరి 9వ తారీఖు వెళ్ళేటప్పటికీ అక్కడ అనుమతి పొందాడు మాస్టర్ గారు. ఏమని, అందరూ ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్య స్వరూపుడు ఆయన చైతన్యంలోనే మనలో ఉంది. అంటే అంతటా ఒకటే ఉంది, అంతటా ఒకటే ఉందన్న భావం షిరిడీ సాయినాథుడి సన్నిధిలో మాస్టర్ గారికి అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని అందరికీ అందించాలనే
మనం అందరం ఒకటి అనే భావన, ఒకే చైతన్యమైన భావన నిరంతరం ఎరుకలో ఉంటే ఎక్కడ ఆలోచన తేడా ఉండదండి. ప్రతి ఒక్కరూ మనవాడు, వాడి మనసు గాయపడితే నా మనసు గాయపడినట్టు అనే భావం వస్తుంది. ఈ ఎడం చేయి చీపుడు చేయి కొడుతుంది, నా కుడి చేయిని ఎడం చేయి కొడుతుందా? ఎందుకు కొట్టదు? కొడితే మొత్తానికి బాధ. అది గుర్తించడం, అది బాబాలో ఉంది. అందుకనే కుక్కను కొడితే కొట్టామని చెప్పాడు, కుక్క కన్నం పెట్టి నానబెట్టామని చెప్పాడు. అక్కడెక్కడో ఒక సాధువుకి దక్షిణిస్తే నాకు అందిందిరా అని చెప్పాడు. అంటే సైన్స్ ప్రకారంగా చైతన్యం అంతా ఒకే శక్తి స్వరూపము, అది నిరంతరం గుర్తించడం సైన్స్ చెప్పింది. అనుభవానికి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ అనుభవించిన శ్రీ సాయినాథుడు. అందులో ఆయన వేషాన్ని చూస్తున్నారే కానీ ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి అనుభూతి మహర్షి గారికి కలిగింది. బాబా దర్శనంతోనే ఆయనకి దృఢపడిందట. దృఢపడితేనే భగవంతుడు అంటే ఏదో కిరీటాలు, 4 చేతులు, 6 చేతులు, ఏదే అనేక పాదాలు మాత్రమే కాదు, సకల చరాచర విశ్వమంతటా కూడా ఆ చైతన్య శక్తి నిండి ఉన్నదని నిరూపణ చేసేవాడు భగవంతుడు. భగవంతుడికి నిర్వచనం అదే. అందుకే భగవంతుడు అంటే ఎవరు, సద్గురు అంటే ఎవరు మనం ప్రాంతీయ పడుకుంటాం. ఒకటే, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞతుడు, సర్వసమర్థుడు, అంతటా ఒకే చైతన్య శక్తిని నిరూపించేవాడు వాడు సద్గురు. అదే నేను అంటాడు, స్వామి అన్నారు మీరు, భగవంతుడు అన్నారు మీరు, శిష్యులు అన్నారు, నేను భక్తుడు అంటున్నారు. భక్తుడు అంటే భగవంతుడికే భక్తుడు, ఆయన దేవుడు అని అడిగాడు. దేవుడు అని అడిగితే ఆ దేవుడు కదా గురువు కొడతాడు అంటే నువ్వు శిష్యుడు అంటాడు. శిష్యుడు కూడా లక్షణాలు ఉండాలి కదా. అనండి భగవంతుడికే భక్తుడు, అసలు భక్తుల లక్షణాలు ఏంటి అని రాబోతుంది కాబట్టి మళ్ళీ ప్రశ్న వేస్తాడు. అందుకే మనం చెప్పాడు, భా అంటే జ్ఞానము, గా అంటే గమనము, ఇన్ని అందించాడు మాస్టర్ గారు. ఇంకా మాస్టర్ గారు ఏదో అర్థం చేసుకోవాలంటే చేసుకుంటే చాలు. అదే జనాల్లో ఎట్లున్నాయంటే ప్రస్తుతం ఆలోచన చాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వచ్చిన కూడా అంటున్నారు, గుడ్డిగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం సత్యంగా చెప్తున్నాము, అధర్మాన్ని ప్రతిఘటించు, ధర్మాన్ని రక్షించు అంటే ఒకటి చూడాలండి, ఒకటి చూడాలి. అంటే చూడడం ఉద్దేశం కాదు, అంటే అధర్మం ఏదో దాన్ని తెలియాలి కదండి. పోయి నన్ను ఎవరు అధరంగా ఉంటే నువ్వు నా మనసు ఎలా చూపిస్తుంది కదా, అది ఎందుకు దాన్ని చూడడం లేదు అంటే ఇదే కారణం, ఇంకేం ఉండదు. అలా కాకుండా ఇప్పుడు పెట్టి చెప్పాను అనుకోండి, ఈ శ్లోకం చెప్పండి మీకు అన్ని వచ్చేస్తుందని గబగబా చూస్తాను దాన్ని. ఆ భ్రాంతి మనం పడకూడదండి, వాళ్ళు విమర్శించడం కాదు, మనం ఆ భ్రాంతిలో పడకూడదు. మనకు వచ్చిన ఈ అవకాశం అద్భుతమైన అవకాశం మాస్టర్ గారికి సత్సంగం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆలోచనలు గాను ఏది వ్యతిరేక ఆలోచన కానీ ఉంటే వాళ్ళ జన్మలో అటువంటి ఆలోచన మనం జన్మిస్తాం. ఇప్పుడు ఉత్తమ సంస్కారం ఒకటి వచ్చింది అనుకోండి, ఒక మార్కు వచ్చింది అనుకోండి, తర్వాత పక్కన ఇంకొక మార్కు నెక్స్ట్ జన్మకి. అందుకోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆలోచించమంటున్నాడు మాస్టర్ గారు. అంటే ఆ చైతన్యమునని సాయినాథుడు వీరికి అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని ప్రసాదించడమే విశేషము. విశేషం అన్నాడు అంటే విశేషం అంత విశేషం అంటే ఆయన విశేషం వల్లే అనుభవించాడు కాబట్టి మనమంతా కూర్చోగలుగుతున్నాం. వీరి మనసులో పదిలమైన ఆ జ్ఞానమే వీరి వ్యక్తిత్వాన్ని, ఎవరి మాస్టర్ గారి వ్యక్తిత్వాన్ని నిర్మలము, ఉదాత్తము, క్రియాశీలమైనదిగా తీర్చిదిద్దింది. ఎవరిది? మాస్టర్ గారు. మాస్టర్ గారు చిన్నప్పుడే తీర్చిదిద్దబడ్డాడు, మనకి తెలియజెప్పడం కోసం ఇక్కడ. అంటే అండి బాబా యొక్క చైతన్య స్థితి అనుభూతి పొందిన తర్వాత వీరి వ్యక్తిత్వం ఎలా ఉంది? నిర్మలమైంది, ఉదాత్తమైంది, క్రియాకీలకమైంది. ఈ వనాలు అరుచుకోవాలి. బాబా తత్వంలో ఉన్నాం, లేదా భగవంతు తత్వంలో ఉన్నాం, ఇప్పుడు బాబా తత్వంలో ఉన్నాం, లేదా రాముని తత్వంలో ఉన్నాం, లేదా జీసస్ తత్వంలో ఉన్నాం, లేదా ప్రవక్త తత్వంలో ఉన్నాం, ఉండండి బుద్ధుడి తత్వంలో ఉన్నాం, ఓ ప్రాబ్లం. అవి నేను మనసు నిర్మలంగా చేసిందా, ఉదాత్తంగా చేసిందా, క్రియ కీలకమైందా అంటే ఏంటి? పనిలో ధర్మంగా అది పార్ట్ అంటే ప్రాధాన్యత పొందిందా? కీలకం అంటే ప్రాధాన్యత. నేను చేసే పని ప్రాధాన్యత ఉందా? నేను చెప్పని ప్రాధాన్యత అంటే ఏంటి? ఆయనకు అనుసంధానం ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు ఆయన
ఆదరించినట్లు, అర్చించినట్లు, ఆయన పూజించినట్లు, ఆయన ఇష్టపడినట్లు. అది ఎవరు కూడా పరిశీలించుకోవాలండి. మనం ఎందుకు ఇలా పదే పదే సత్వంలో ఇలా వివరణ వస్తుందంటే మనకు మన ఆత్మపరిశీలన చేసుకోవడం కోసమే. ఇంతకుముందు ఎలానే ఉన్నాం, గడిపేసినాం. గతంతో ఆయనకు సంబంధం ఉండదండి. గతంలో నువ్వు పాపివా, నీచుడివా చూడటం ఆయన. ఇప్పుడేం ఉన్నాడని చూస్తాడు ఆయన. ఏ మాత్రమే అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక స్త్రీని వ్యభిచారాన్ని కొట్టాలంటే ముందేమున్నాడు ఆయన? అది పట్టుకోవాలి మనం చక్కగా. మీ మనసులో తప్పు చేయడం వాడు కొట్టడం అన్నాడు. మనసులో కూడా పైకి అని చెప్పాలి ఆయన. ఎవడైనా అదే భావమేనండి. నీ మనసులోని భావాన్ని పైకి అలా నటించవద్దు, అది అని తెలుసు. పైకి ప్రేమగా ఉన్నటువంటి లోపల మాత్రం ద్వేషంగా పట్టుకుంటే ఇవన్నీ బూడిదల పన్నీరే. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఆ ఒక కల్మషం ఉంటే అన్ని కొట్టుకోబోతారు. అందుకే సాయిలంత కదా వస్తారు, నిజమైన మానవత్వాన్ని సాధించకుండా నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పేసి భగవద్గీత చెప్పబడే ఉందని చెప్పేసి మనకి సాయిలంత 9వ అధ్యాయం వస్తుందండి. అది మానవత్వం, నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోకుండా సాధించకు నిజమైన మానవత్వం పదం పడ్డాడు అక్కడ. అంటే దానిలో కల్తీ ఉంది, పైకి ఒకటి లోపల ఒకటి. నిజమైన అలవర్చుకొని ఉంటేనే ఏదైనా ఫలితం వస్తుంది. ఆ మానవత్వం ఉండి నువ్వు పూజ చేసినా చేయకపోయినా ఆ మానవత్వం నేను దైవత్వాన్ని తీసుకెళ్తుంది. అది పంచడం కోసమే నీ సత్సంగ ప్రయోజనం. లేకపోతే ఇంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి మనం ఆదర్శం అవ్వాలి. అది ఆదర్శం. ఇంతగా తీర్చడానికి అది కానీ ఇష్టపడతాడు. ఇప్పుడు దావతగూడ గ్రామం ప్రతి ఊరికి ఆదర్శవంతం కావాలని ఆయన ఆశ అండి. నేను పైకి చెప్పడం కాదు, మాస్టర్ గారి ఆశయం ఇదే. దీనికి ఆదర్శంగా ఉండాలండి. ఎందుకంటే సత్సంగాలు పెట్టుకున్నాం మనం. ఏది విజయ సత్సంగాలు. మీ ఇంట్లో సత్సంగం, ఒక ఇంట్లో సత్సంగం, బాబాను రాడని చెప్పారంట. రాకపోతే మాకేమి, వాళ్ళు ముగ్గురు వస్తారు కదా అన్నారంట. అది అది కావాలి. అది ప్రతి ఒక్కరూ ఆ భావన రావాలి. అది వస్తే ఆయన సంతోషపడతాడు. ఒకరే రావాలి, ఆయన రాకపోతే వాళ్ళు ముగ్గురు వస్తారు కదా. ఇది మార్పు. అంటే ఏంటి? ఆ ముగ్గురు పటాలు కాదు, వాళ్ళు సాక్షాత్తు నాకు అనిపించి మా ఇంటికి వస్తున్నారు, ఇంకెవరు వచ్చినా నాకు సంబంధం లేదు అని వారు చెప్పగలగారంటే వాళ్ళ హృదయ ప్రవర్తనతో మార్పు వచ్చింది. అది ఆయన ప్రభావం. అలా ప్రతి ఒక్కరు అటువంటి మార్పు రావాలండి. మన ఇంట్లో ఆయన ఉన్నాడంటే ఆయన ఉన్నాడంటే అది పటం కాదు, ఆయన చూస్తున్నాడు, మన ఏం మాటను గమనిస్తున్నాడు. అందుకని విశ్వచైతన్య స్వరూపుడు సాయినాథుడు. అది చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. అందుకని ఆయన యొక్క అనుభూతి ఆయన యొక్క జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, నిర్మత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్తున్నాడు. సాయినాథుడు వీరికి ప్రసాదించిన అనుభవపూర్వకమైన జ్ఞానమే సాయి లీలామృతం. సాయిలామృత గ్రంథం అనేది మాస్టర్ గారికి అనుభూతిలోంచి వచ్చిందండి. ఇంకా చెప్పాలంటే బాబానే మాస్టర్ గారితో రాయించుకున్నాడు. భాగవతాన్ని ఈ విధంగా అయితే శ్రీరామచంద్రుడు పోతన ద్వారా రాయించుకున్నాడు, సాయినాథుని యొక్క జీవితాన్ని బాబానే మాస్టర్ గారి ద్వారా రాయించుకున్నాడు. అది కట్టినాడు. అనుభవ జ్ఞానమే సాయిలామృతం. అందుకే మాస్టర్ గారు అన్నారు, ఇది నా ప్రాణం అన్నాడు ఆ గ్రంథం. ఇప్పుడు సాయిలామృతం ఏంటి? అది కథలు కాదు, జ్ఞానానికి ప్రతిరూపాలు. అర్థం చేసుకుంటే, ఆ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానానికి ప్రతిరూపం. ఏ అధ్యాయంలో జ్ఞానం లేదు చెప్పండి? సాయిలామృత గ్రంథంలో ప్రతి ఒక్క పదంలో కూడా, అక్షరంలో కూడా, వాక్యంలో కూడా జ్ఞానమే ఉంది. దానికి వివరణ ప్రబోధామృతం మాస్టర్ గారు అందించే గ్రంథం. ఇలా ఏది నిజం, విజ్ఞాన వీక్షకులు, మతమెందుకు, అనేక మహాత్ముల చరిత్ర గ్రంథాలు, దానికి ప్రతిరూపం. ఆ గ్రంథాలకు ప్రతిరూపం బాబా ప్రతిరూపాలే ఈ గ్రంథాలన్నీ కూడా. అంటే అవన్నీ జ్ఞాన స్వరూపాలు. ప్రతి ఒక్క గ్రంథం జ్ఞాన స్వరూపమే. వీరి పరిచయం పొందిన విద్యాధికులు, మేధావంతులు సైతం ఈ విషయాన్ని గుర్తించి వీరి బోధనలను, కార్యక్రమాలను అనుసరిస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది.
అంటే పట్టుకునే వాళ్ళండి. మాస్టర్ పెట్టుకొని ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన మనం మాట్లాడడం లేదు. అందుకే మేధావంతులు అన్నాడు. మేధావంతుడు అంటే గ్రహించిన వాడు మేధావంతుడు, గ్రహించలేకపోతే వాడు మేధావంతుడు ఎలా అవుతాడు? అలా వాడి విషయాలు గురించి వారి కార్యక్రమం అనుసరిస్తున్న విషయము ఎవరైతే ఆ విషయం అవగాహన చేసుకున్నారో వారు ప్రచారం చేస్తున్నారు, అంటే ఆ కార్యక్రమం అనుసరిస్తున్నారు, అంటే ఆయన చెప్పిన విధానాన్ని జీవితంలో అన్వయించుకుంటున్నారు. ఆ విధంగా అంటే సరైన అవగాహన ఉండాలి, సరైన ప్రణాళిక ఉండాలి, సరైన ఆచరణ ఉండాలి. అది ఈ మూడు ఎవరికి ఉంటుంది? మేధావంతుడికే ఉంటుంది. మేధావంతుడికి ఎందుకు ఉంటుంది? నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం పాపాలంటే ఈ మూడు ఉంచుకోవాలి అనుకుని వాడు దాన్ని గ్రహిస్తాడు, విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. మానవుడు వ్యక్తిగతంగా సామాజికంగా పురోగమించడానికి 3 అంశాల్లో అన్ని రంగాల్లో అవసరం. 3 అంశాలు చెప్పాడు. మానవుడు వ్యక్తిగతంగా, సామాజికంగా, పారమార్థికంగా కూడా చేర్చుకోవాలి. వ్యక్తిగతంగా వృద్ధిలోకి రావాలన్నా, సామాజికంగా సమాజంలో ఒక వ్యక్తిగా ఆదర్శవంతంగా రావాలన్నా, ఇంకా పారమార్థిస్తులో వెళ్ళాలన్నా అన్ని రంగాలు మనం పెట్టేశాడు. ఇంకా అన్ని రంగం, అది వ్యాపారమా, వృత్యా, ఉద్యోగమా, లేకపోతే ఇంటి పని, తోట పని, వ్యవసాయం పని, ఏదైనా కావచ్చు కాక అన్ని రంగాల్లో కూడా 3 అవసరం. వీటిలో మొదటిది ముఖ్యమైనది లక్ష్యం, లక్ష్యసిద్ధి ఉండాలి. ఆ లక్ష్యసిద్ధి ఎలా ఉండాలంటే విశ్వవ్యాపకత్వంగా ఉండాలి. అంటే ఆ లక్ష్యం అందరికీ ఉపయోగపడేగా ఉండాలి, శాశ్వతమై ఉండాలి. ఆ లక్ష్యం శాశ్వత లక్ష్యం ఉండాలి. అశాశ్వతంగా ఉండే టెంపరీ లక్ష్యాలు ఉన్నప్పుడు అది పర్మనెంట్గా ఉండాలి. తర్వాత ఆ లక్ష్యం అనేది అన్ని జీవిత రంగాల్లోనూ సమన్వయంగా ఉండాలి. నా లక్ష్యం అనుకోండి, అది నా ఒక్కరికే కాదు, ఆ లక్ష్యం అన్నిటికీ సమన్వయం కలిగి ఉండాలి. సమన్వయం అంటే ఏ మాట మాట్లాడినా భగవంతుని అనుసంధానంగా ఉండాలి, ఏ పని చేసినా భగవంతుని అనుసంధానంగా ఉండాలి. అంటే ఇక్కడ సమన్వయం అంటే సరిపోవాలి. సరిపోవాలంటే శాస్త్రంతో మనం చూసుకుంటూ ఉండాలి. నేను ఏది మాట్లాడినా శాస్త్రంలో ఇది ఉందా, నేను ఆ శాస్త్రాలు తెలియదు, గురువాక్యంలో ఉందా, అప్పుడు సమన్వయం పడితే ఆ లక్ష్యసిద్ధి కరెక్ట్ అయింది, శాశ్వతమైంది. లేకపోతే సుమ్మ, అది వాళ్ళ స్వప్రయోజనం కోసం ఉండాలి లక్ష్యం. 3వది ఆచరణ. ఈ 3 కావాలి. ఒకటి లక్ష్యము, ఆ లక్ష్యము అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అనంతరం మార్గ సూత్రాలతో, అంటే విభిన్న దృక్పథాలతో ఉండకూడదు. వల్ల విభిన్న దృక్పథాలు అంటే ఇప్పుడు అన్ని మతాలు ఉన్నాయి కదా, అన్ని మతాలకి సమన్వయం ఉంది. సమన్వయం ఉంది, దాన్ని పక్కన పెట్టి విభిన్న దృక్పథాలు అంటే మీరొక భావం, మీదొక భావం, మీదొక భావం, మీదొక భావం ఉంటే అది సరైన లక్ష్యం మాత్రం కాదు. అర్థమైన భావిస్తున్నా. విభిన్న దృక్పథాలు ఉండకూడదు. విభిన్న దృక్పథంగా అందరి సమన్వయపరిచయగా ఉండాలి. కూర్చున్నాం, ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం. విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం గురించి మీరు ఒకటి చెప్తారు, మీరు ఒకటి చెప్తారు, మీరు ఒకటి చెప్తారు, మీరు చెప్తారు. విభిన్న దృక్పథాలు అలా ఉండకూడదు. మీరు ఏం చెప్పినా కూడా ఆ లక్ష్యం సిద్ధి ఇక్కడ కలిసి ఉండాలి, సమన్వయం కలిసిపోవాలి మాట. మీరు ఆ పని అనుకోండి, ఫంక్షన్ చేయాలనుకున్నాను అనుకోండి, మన షామ్యాన వేయాలంటారు. షామ్యాన వర్షం వస్తుంది కదా అని అంటారు వీళ్ళు. సరే సత్రం చూసుకుంటా ఉంటారు, సత్రం చూస్తే బాగుంటుంది అంటారు. మరి పని ఏంటి? అప్పుడు మీరు దాన్ని ఓకే అంటారు. అంటే అండి అక్కడ మీ లక్ష్యం ఏంది? ప్రోగ్రామ్ చేయడమే. మీ లక్ష్యము ప్రోగ్రామ్ చేయడమే. ఇక్కడ మీరు షామ్యాన అన్నారు, షామి వర్షాకాలం కదా నేను సత్రం మాట్లాడుకుంటాను అన్నారు. అప్పుడు అది మీ ఇద్దరు లక్ష్యం ఏంటి? ఫంక్షన్ బాగా జరగాలి. అప్పుడు ఓకే. అంతేగాని వర్షం దానే వచ్చి చూసుకుంటావులే అంటాం. వస్తే చూసుకునేది మళ్ళీ మొత్తం చెడిపోతే. మన లక్ష్యం ఏంటి? ఆ ఫంక్షన్ బాగా జరగాలి. ఈ అయిన తర్వాత ఆచరణ లేకుండా దేనిని సాధించడం అసంభవము. కాబట్టి ఇక్కడ లక్ష్యశుద్ధి ఉండాలి. లక్ష్యశుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి కలుగుతుంది. శుద్ధి సిద్ధి
శుద్ధి ఉంటే సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఆచరణకి ఈ లక్ష్యమే సూత్రాలు, అవి ఆచరణయోగ్యంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి లక్ష్యమే మనం బాగా ఆలోచించి చేసుకోవాలి. అది సమన్వయం కుదరకపోతే అశాంతి ఉంటుంది, సుఖం ఉండదు. సమన్వయపడినప్పుడు శాంతి, ఆనందం ఉంటుంది. అలాగే దృక్పథం విభేదించినారనుకోండి, విభేదించినప్పుడు వ్యక్తులు అర్థం చేసుకున్న సేపు, అంటే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే భిన్నాభిప్రాయాలు ఉంటూ సంఘర్షణకు దారితీస్తుంటుంది. అంటే ఏంటి, ఒక మంచి పదం ఉన్నప్పుడు అందరూ మాట్లాడుకోవాల్సిందే. మాట్లాడుకొని ఏది మంచిదో నిర్ణయించుకోవాలి. ఏది మంచి నిర్ణయించో మీరు చెప్పారు, నేనే తెలిపోతా అంటే నాకు చెప్పిందే చేయాలనా? అప్పుడే ఉంది, నేను సపరేట్ పార్టీ, మనం అందరూ ఈ పక్క ఉంటాం, వాళ్ళంతా ఆమె పక్క ఉంటాను. ఆమె పెద్ద ఇదా, ఈ విధంగా చేయలేమా అని అంటాం మనం. ఆ సంఘర్షణ విభేదాలు దారితీస్తుంది. దానివల్ల ఏమైంది, శాంతి అశాంతి, అశాంతి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ లక్ష్య శుద్ధి సమన్వయపరిచేదిగా ఉండాలి. రెండవది, ఉంటేనే మనం సరిగా ఆచరణ చేయగలము. అంటే సమాజంలో ఎక్కువ మంది దేనిని ఆచరిస్తారో, దేనిని భావిస్తుంటారో మిగతా వాళ్ళు కూడా ఆదరణ పోతుంటారు. అది మంచిగా చెడు. ఇప్పుడు కొన్ని వేల మంది ఒక వ్యక్తి విన్నారనుకోండి, వాడు మంచోడ చెడ్డోడు సంగతి తర్వాత ఇన్ని వేల మంది పోతున్నారు. వాళ్ళు ఇంకొక ప్రక్క తన కొద్ది మంది పోతుంటారు. అంటే వేల మంది పోతే గొప్ప భావాలు మనకి. అందుకే చెప్తున్నాడు, మిగతా వాడు అంటే వాడి మీద ఒక దృష్టి పడింది, వాడు మంచోడు ముద్రపడిపోయింది, వాడు ఏం చేసినా కరెక్టే. లేకపోతే ఒక దొంగ సన్యాసి అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ వెళితే చుట్టూ బెటాల్ని పెట్టుకున్నాడు. అంటే ఆ బెటాలందరూ వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు కదండి. కానీ మనం అందుకే మనకి భగవద్గీత ప్రమాణంగా పెట్టుకొని మనం దాన్ని జాగ్రత్తగా, భగవద్గీత మనం చదవలేం కాబట్టి సాయిలాంత గ్రంథం ఇచ్చాడండి చెప్పాలి. జ్ఞాన స్వరూపమే సాయిలాంత గ్రంథం. బాగా మనం సాయిలాంత గ్రంథం నిజంగా ఇప్పటికీ చదువుతుంటే కూడా కొత్తగా అనిపిస్తూ ఉంది, ఇంత బాగా ఇందులో ఉందా. అందుకే మహర్షి గారు అంటారండి, ఎన్ని గ్రంథాలున్నా సాయిలాంత గ్రంథం లేకపోతే ఏంది లేదంటే, ఈ ఒక్క గ్రంథం ఉంటే ఏ గ్రంథం లేకపోయినా అన్నీ ఉన్నట్టు. అందుకే సాయిలాంత కూడా సత్సంగం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఒక్కొక్క పదం, ఒక వాక్యలు ఎంతటి అర్థం ఇమ్మడబడి ఉందండి. కాబట్టి మంచి నడవడి గల సమాజంలో మంచి వాతావరణం ఉంటుంది. ఎప్పుడు మంచి ఆలోచన కలిగిన వ్యక్తిత్వం ఉన్నప్పుడు మాత్రమే. మన లక్ష్యం ఏమిటి, అందరూ శాంతిగా ఉండాలి, అందరినీ శాంతింపగా ఉండేట్టుగా చేయగలగాలి. అంతే ఇక్కడ ఎదుటి వాడు మిమ్మల్ని అశాంతి పెట్టారనుకోండి, ఆ పాపంతో నాకే. మన లక్ష్యమే ఇది. పరిచయం లేనప్పుడు పక్కన పెడతాం, ఇబ్బంది లేదు. పరిచయం ఉన్న తర్వాత మనం ఏం చేయాలి, శాంతిని చేకూర్చేవారు ధన్యులు. ఆ పదం గుర్తు తెచ్చుకోవాలి. వారు భగవంతుని చేత ఏమంటారా, బిడ్డలుగా పిలువబడతారు. అది ఒక గుర్తు పెట్టుకున్న సార్. మన జీవితం అంతా ఎదుటివాడి శాంతిని చేకూర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. దీనికి కాని ఖర్చు లేదు, దేవుడు డబ్బులు పని అవసరమే లేదు. ఇది ఒక్కటి చేయాలి. అందుకే ఆచరణయోగ్యమైన విధానమే సాయిలాంత గ్రంథము. అందుకే బాబా అన్నాడు, నువ్వు ఒకరిని తిట్టినా నన్ను తిట్టినట్టు అన్నాడు. ఆడికి అయిపోయావు. ఆ ఒక గుర్తుపెట్టుకుని చెప్తాను నేనా, నేర్చుకోవాలి ఇప్పుడు అనవసరంగా. అంటే ఆచరణయోగ్యం. అందుకే బాబా ఎందుకంటే ఇదే, అందరూ మాటలు చెప్పేవాళ్ళే, కానీ చేతల ప్రకారం ఏముంది అదే అంటాడు. ఏ పేరు దాదాపు నువ్వు ఆ సాంప్రదాయాలు ఉన్నావు, నువ్వేం నేర్చుకున్నావు. పోనీ ఆ సాంప్రదాయం ఏం చేస్తుంది, అన్నదానం చేస్తావు, ఈ దానం చేస్తావు, నీలో ఏం మార్పు వచ్చింది? నేను ధ్యానం చేస్తాను అంటే ఆ ప్రశ్న సమాధానం ఉండదు. నువ్వేం చేస్తున్నావు, నీలో ఏం మార్పు వచ్చింది? నేను ఉద్యోగం వాళ్ళకి రిటర్న్ ఇచ్చిన, అదేవాడికి కావాలి, నీకు కావాలి, నీ వల్ల సమాజానికి ఉపయోగపడింది, ఇట్లా ప్రశ్నిస్తాడు. అది మనం ప్రశ్నించుకోవాలి. అలా చేసుకుంటేనే
అంతటా కూడా జీవితం అంతా కూడా ఆనందమయం చేస్తుంది ఆ వాతావరణం అంతా కూడా. ఏ వాతావరణం? ఈ చైతన్య శక్తి అంతటా ఒకటే ఉందనే భావన కలిగినప్పుడు ఆ వాతావరణమే మనకి ఆనందాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది. లేకపోతే అశాంతి అవుతుంది. ఈ ప్రయత్నం అంతా కూడా బుడిద పడి పన్నీరు అయిపోతుంది. ఇంత కష్టపడ్డాడు ఆయన. మరి ఒక్కవేళ ఈ వాతావరణం చెడిపోయిందంటే ఆయన ఎంత క్షోభిస్తాడండి. ఇంత కష్టపడి ఇంత అందిస్తే కూడా వాళ్ళ మనసులో ఇటువంటి తేడాలు కనబడతా ఉంటే ఆయన బాధపడా? బాబానే చెప్పాడు కదండి, బాబానే చెప్పాడు. ఈ లోకానికి పిచ్చి పట్టింది ఎందుకు చెప్పాడన్నమాట. అంతర్జాలు మళ్ళీ అయిపోండి, అది మా చెప్తే గనను ఇందుకు సహాయం చేయాలని కూడా అన్నాడు బాబా. సాయిశని గ్రంథంలో కపర్దే 10 అనుకుంటా, నాకు గుర్తుంటే అవకాశాలు. కాబట్టి సరైన వాతావరణం ఏర్పరచుకో. సమాజం అశాంతి అరాచక లేకపోతే సమాజం అశాంతి వైపు అరాచక వైపు నడుస్తుంది. అది మన పాపం. మా ఇంట్లో అనుకోండి, నేను నీతిగా ధర్మంగా ఉంటే నా పిల్లలు నీతిగా ధర్మంగా ఉంటారు. నేను నీతిగా అనుకోండి, మా పిల్లలు అధర్మం, వాళ్ళ పిల్లలు అధర్మం, వాళ్ళ పిల్లలు అధర్మం. సమాజం ఏమైంది? ఒక నేను నీతి లేకుండా మా పిల్లలు చెప్పాడు నువ్వు చేసేవాళ్ళు పిల్లలు. అందులో ఇప్పుడు ఈ జనరేషన్ చంపాలి అసలు. కాబట్టి ముందు మనం పరిశుద్ధి కావాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు లేనండి, వాళ్ళని చూసే బిడ్డలు. కాబట్టి ముందు కుటుంబాన్ని సర్దించుకోమంటున్నాడు మాస్టర్ ఇక్కడ. మాస్టర్ గారు మాటలు చెప్పితే అదేనండి. లేకపోతే ఈ సమాజాన్ని అరాచకం చేసిన మొత్తం. ఎందుకు వివాహం చేసుకోవడం, ఎందుకు సంతానం కలగడం అంటే ఈ ఉద్దేశం ఏంటి? మహాత్ములు ఎందుకు చెప్పారు? సత్సంతాలని సమాజానికి ఇవ్వాలి. సన్యాసి ఇవ్వలేడు, బ్రహ్మచారి ఇవ్వలేడు. గృహస్థ అనేది అంత గొప్ప ధర్మ ఆశ్రమం, అంత గొప్పైంది ఇది. అందుకు వివాహ వ్యవస్థ పెట్టిందండి. మరి ఆ వివాహ వ్యవస్థ అసత్య చేసుకుంటున్నాం చాలామంది కూడా. అది ఎంత దారుణం. అది సమాజం కూడా ఆరాధన నడుస్తుంది. అందుకే గర్భం ఎందుకు ప్రశాంతంగా చెప్తారు? ఏ భావాలు ఉంటుందో ఆ పిండానికి అదే భావాలు వస్తుందని. ఆ బిడ్డ షాప్ పెడతాడు అనుకోండి, బిడ్డ షాప్గానే ఉంటుంది. అందుకనే 7 అమ్మగారికి పంపించేస్తాడు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండొచ్చు అండి. ఆడ ప్రశాంతంగా లేకుండా టీవీ చూసుకున్నాను అనుకోండి, ఆ పరిస్థితి అంతే ఉంటుంది. హర్రర్ సినిమా చూస్తాను అనుకోండి, గర్భంలో పెండు ఉన్నప్పుడు ఆ భావాలు వచ్చేస్తాయి. దాని ఉదాహరణ ప్రహ్లాదుడే. గర్భంలో ఉండేటప్పుడు నాదుడు పోలుస్తాడంటే రాక్షసుల జాతి వాళ్ళది. మరి ప్రహ్లాదుడు అలాగే అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు కదా అర్జునుడు. మరి అవధి విన్నాడే కదా పద్మవ్యూహం గురించి. పోయేటప్పుడు విన్నాడు, వెంటనే కృష్ణులాకి వెళ్ళిపోయాడు, రిటర్న్ రాలేకపోయాడు. ఎందుకు రాకపోయాడంటే అది కృష్ణుడికే తెలుసు కారణం. ఎందుకు లేకపోయాడంటే దానికి మనకి ఇప్పుడు వివరణ అవుతుంది. కాబట్టి ఈ సమాజ అశాంతి అరాజకం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరి పని ప్రయత్నం మనం చేయించండి. దీనికి జపము ధ్యానం ఏం అవసరం లేదు, ఎవరికి వాడు చేయొచ్చు. ముందు స్టార్టింగ్ మనలోంచి బయలుదేరాలి, మన ఇంట్లోంచి బయలుదేరాలి, మన చుట్టుపక్కల ఊళ్ళలోంచి బయలుదేరాలి, మన ఊర్లోంచి బయలుదేరాలి, సమాజం నుంచి బయలుదేరాలి. ఎందుకంటున్నారు ఏ యూట్యూబ్లో బయట వాళ్ళందరూ ఏదో దావాది కొంటలు అంటున్నారు? ఎందుకంటున్నారు అంటే మనలో ప్రవర్తన పట్టేనండి. దాన్ని మనం దారి పెంచుకుంటే పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, నిలుపుకోవడం ఇంకా ఇంకా కష్టం. అది మనం జాగ్రత్త పడాల్సింది. కాబట్టి మనం అరాజకం సృష్టించవద్దు. ఆ స్థితి కారణం సమాజంలోని వ్యక్తుల మార్గసూత్రాన్ని భేదించడం వల్లనే. ఎందుకు అలా చూస్తానంటే సూత్రాలు చెప్పారు, సత్యము ధర్మము శాంతి. దాని పట్ల అవగాహన లేక దాన్ని వివేచించడం వల్లనే. ఎవడున్నారండి ఈ కాలంలో? ఒక సత్వంలో చెప్తున్నారండి, కోపం చేసుకోకూడదు అన్నాం అనుకోండి. సత్తగిన తర్వాత కోపం ఎవరు చేసుకోలేదండి? దుర్వాస మహర్షి కోపం చేసుకున్నాడు కదా, మనం చేసుకుని తప్పని నేను అంటాను. ఓటు ఎవరికి వేస్తాను? నాకేస్తాను, నాకు తీరు. అది లెక్కయింది అనమాట. అలా వివేచడం వల్లే అరాచకం. ఆచరణ లోపించడం వల్ల అక్కడ అందుకే ఆచరణ ఎలా చేస్తాడు? అవగాహన కూడా ఆచరణ చేయలేడు వాడు.
ఈ దృక్పథాలను, ఈ మార్గ సూత్రాలను సమన్వయపరుస్తూ ఆచరణ పట్ల స్ఫూర్తిని గల సాంప్రదాయం ఏదైనా ఉందంటే అది సాయి సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఇప్పటికి అత్యంత అవసరం మనకి. సమాధిని వదిలించడానికి కాదండి, మనం మనశ్శాంతిగా ఉండటానికి. అది అత్యవసరమని పాటిస్తున్నాడు అట్టి సాంప్రదాయం. మానవాళికి అటువంటి మహనీయుడు షిరిడి సాయినాథ్. సమాజాన్ని శాంతిపరచడం నేను శాంతిపడాలి కదండి. నాలుగు అలజడి ఉంటే నాకు ఇలా అశాంతి కలుగుతుందండి. నాలుగు అలజడి ఎందుకు వస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారిని బాధించినప్పుడు ఆ అలజడి అనేది మనుషుల సరసనే ఉంటుంది. వాడు నిద్రపోనివ్వండి, పైకి ఉంటాను. కాబట్టి ఈ తత్వం ప్రపంచానికి అత్యంత అవసరము. ఏది సాయి తత్వం అనేది అవసరము. ఎందుకంటే సమన్వయం ఉంది, వేదాలతో సమన్వయం ఉంది, భగవద్గీతతో సమన్వయం ఉంది, బైబిల్తో సమన్వయం ఉంది, ఖురాన్తో సమన్వయం ఉంది, బుద్ధితో సమన్వయం ఉంది, అన్నింటితో సమన్వయం ఉంది. కాబట్టి ఇది డీమార్ట్ లాంటిది. డీమార్ట్కి వెళ్తే అన్ని దొరుకుతుంది, అన్ని చౌకగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. అంటే ఒక చెట్టుకి మూలం లాంటి సాయి తత్వం. ఆ మూలాన్ని పట్టుకొని నీళ్ళు పోస్తే కొమ్మకి అందినట్టుగానే అది సాయి సాంప్రదాయం. అట్టి మహనీయుడు షిరిడి సాయినాథుడు. అట్టి ధర్మాన్ని నేటి ప్రపంచానికి తగిన రీతిని వివరించి అందించగల మహనీయుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే మన హీరో భరద్వాజ గారు. రాశాడు, మన భరద్వాజ గారు రాశాడు, నేను హీరోని పెట్టాను. ఎందుకంటే వివరణ ఇచ్చాడు కదా బోధామృతం ద్వారా. లేకపోతే బాబా దేవుడు మహాత్ముడు అంతవరకు పెట్టుకుంటా బాబా తప్ప ఇంకెవడు లేదని భావన మనకు ఉంటుంది. చాలా పొరపాటాడు. అందుకని తగిన రీతిని వివరించాడు, అందించాడు, వివరించాడు, అందించాడు. ఆయనే మన హీరో భరద్వాజ మహర్షి గారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కటి జీవిలో మనం పరిమితంగా వస్తున్నాం. నేను నాదని అపరిమితం కావాలి. నేను అంటే బాబు ఇంతవరకే, నేను నా కుటుంబం కాదు, మొత్తం వసుదైక కుటుంబం అనే చైతన్య శక్తి మనలో ఉంది అని గుర్తించగలగాలి. అలా గుర్తించే విధంగానే బాబా చేశాడు. అదే మాస్టర్ గారు మహనీయ జీవితం అంతా అలాగే ఉందండి. కాబట్టి మీద మహనీయులు ఒక మతానికి అంటకట్టేస్తాం మనం. కానీ బాబా ఏ మతానికి చెందినవాడు కాదు కదా. అందుకు బాబాని ఆరాధించాలని చెప్పే ఉద్దేశం ఉంది. నువ్వు వేషాన్ని చూడవాక బాబాని చూడు. విశ్వవ్యాప్తంగా విశ్వచైతన్యం ఒకటి ఉంది. ఆ వ్యక్తి చైతన్య స్వరూపంలో అంతటా ఉంది. దాన్ని అన్ని స్థాయిలో అనుభవాలు తానే భాషిస్తున్నాడు సాయినాథ్. అంతటా ఒకే శక్తి భావంతో తను భావిస్తున్నాడు. కాబట్టి కుక్క ఆకలిగా ఉంటే నాకు ఆకలి అని చెప్పాడు. ఒకరిని భోజనానికి పంపిస్తే రే వాడిని బయట కూర్చోబెట్టి భోజనం పెట్టబోతావు అని చెప్తాడు. అంటే కారణం ఏంటి? ఇది మనం గుర్తించాలి. అలా అన్ని రూపాల్లో చైతన్య తాజాత్యం పొంది ఒకసారి వ్యక్తిగత స్థాయిలో శ్రీడును కూర్చున్నాడు. విశ్వచైతన్య స్థాయిలో ఇంకోటి ఫకీర్ రూపంలో దర్శనమిచ్చాడు, బిరుడు రూపంలో దర్శనమిచ్చాడు. అలాంటి వ్యక్తిత్వం షిరిడి సాయినాథ్. ఆ కారణంగానే అన్ని జీవులు తామేనని, ఎవరు ఏ జీవిని హింసించినా పోషించినా అది తమకే చెందని అనుభవపూర్వంగా చెప్పాడు బాబా. మాటలు కాదు, ఈ ఒక్క వాక్యం కాదు. ఏ జీవిని హింసించినా నన్ను హింసించినట్లే, ఏ జీవిని పోషించినా నన్ను పోషించినట్లే, ఏ జీవి తృప్తిపరిచినా నన్ను తృప్తిపరిచినట్లే. దీనికేమన్నా డబ్బులు కావాలా, ధాన్యం కావాలా? ఏమీ లేదు. అందుకే శాంతిని చేకూర్చేవారు గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఎప్పుడే శాంతి చెబుతావో ఆయన కూడా మనకు శాంతి పెట్టినట్టు ఆయన మనస్సు, అప్పుడు ఆయన ఆనందపడతాడు. అన్ని రూపాలు సాయి రూపాన్ని గుర్తించాక మానవుడు ఈ సృష్టి వేరే రూపాలను ఎలా గ్రహించగలడు? అన్ని రూపాలు ఒకటే గ్రహించిన తర్వాత వేరు వేరే ఎలా వస్తుందండి? వేరే బాగుంటుంది, ఉండడానికి అవకాశం లేదు. గుర్తించాక నా పదం వాడాడండి. గుర్తించిన వాడికి వేరే భావన ఉండదు. అందరూ మన వాళ్ళే. ఆ వ్యక్తికి గాయమైతే నాకు గాయమైంది. అందుకని బాబా అన్ని రూపాలు అని నిరూపణ చేసిన కూడా అదేనండి. ఈ నిరూపణ ప్రతి మానవుల్లో కూడా సహజంగా చోటు చేసుకుంటే ఇంకా వారిలో ఉన్న ద్వేషము, అసూయ,
ఉండడానికి అవకాశం ఉండదు. ఆ స్థానంలో ప్రేమ, త్యాగము ఉంటుంది. ఈ మార్పే వ్యక్తి ప్రగతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి, సత్వగుణాన్ని ప్రేరేపించడానికి ఈ భావమే. మరి ఎంత సులభమైన భావం అండి. ఈ భావం విశ్వాత్మ స్థాయికి చేరుస్తుంది. ఏ భావం? మనం వస్తున్నాం, ఒకే ఒకే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి ఇన్ని రూపాల్లో ఉంది. ఇన్ని రూపాల్లో ఉన్నప్పుడు నేను ఏ రూపాన్ని ద్వేషిస్తాను, ఏ రూపాన్ని హింసిస్తాను? అది మాటలా కావచ్చు, చేతలా కావచ్చు. ఆ భావం నిలబడింది అనుకోండి, నువ్వు విశ్వస్థాయికి చేరిపోతావు. అంటే ఏంటి? అనంతంలో ఒక భాగం అయిపోతావు. అది మోక్షం అంటే. ఇక్కడ మోక్షం అంటే పెద్దగా వచ్చేది ఏం కాదండి. అది మనకి ఉన్న స్థితిలోనే మనం తెలుసుకోవడానికి అవకాశం నిరూపణ చేస్తున్నాడు. ఈ ప్రకృతిలో మానవుడు ఏ తృప్తి శాంతి కోసం తప్పిస్తున్నాడో వాటిని అఖండంగా ఈ స్థాయిలో అనుభవిస్తాడు. అందరూ తృప్తి శాంతి దేనికో తప్పిస్తున్నారు. వస్తువుల ద్వారా వస్తుందనో, వ్యక్తుల ద్వారా వస్తుందనో, పరిస్థితుల ద్వారా వస్తుందన్నారు. వాటి వేటి ద్వారా రాదు, ఒకే ఒక భావన. వీరందరూ మన రూపాల్లో ఉంటే వచ్చారు. మరి ఎంత సులభ సాధన అనేది. ఆ సాధనాన్ని కూడా మనం గుర్తించలేకపోయాం అనుకోండి, మన జీవితం వ్యర్థం, ప్రయోజనం సుకృతం, ఆయన దొరకం. మీరు దారి విడుచుకుంటే వచ్చే జన్మకి వస్తుందని మాత్రం గ్యారంటీ లేదండి. అది నాకు గుర్తించమంటున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. అండి ప్రపంచానికి అందిస్తున్న ఈ శ్రీ సాయి తత్వమే సమాజ నిర్వహణకు అవసరమైన జీవశక్తి, సర్వజీవులపై అవ్యాజ ప్రేమ, కరుణ, త్యాగాలే అన్ని మతాల్లో నిర్వచింపబడ్డ ఆచరణ సూత్రాల సారాంశము. మాస్టర్ గారు చెప్తున్నది ఏంటి? అన్ని మతాల సూత్రాల సారాంశం ఏంటి? పద్ధతికండం సత్యము, ధర్మము, శాంతి, కరుణ. అవన్నీ కూడా నిర్వహణకి సాయి తత్వాన్ని మనకు మాస్టర్ గారు అందిస్తున్నారు. నేటి వ్యక్తిగత మానవ జీవితం ప్రపంచంలో ఉద్యమాలతో పూర్తిగా మునిగిపడి ఉంది. వ్యక్తిగత మానవ జీవితం ప్రపంచమైన ఉద్యమాలతో పూర్తిగా ముడిపడి ఉంది. కానీ సృష్టికి, మానవ సమాజానికి విలువైన లక్ష్యము చైతన్యం వికాసమేనని. చైతన్య వికాసమే దీనికి మూలం. ప్రేమ త్యాగాలే మూలం. ఆచరణ సూత్రాలే మూలం. అవి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అందరికీ గుర్తింపు చేసే మాస్టర్ గారి ప్రచార కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచటం ఎంత అవసరమో ఆలోచించండి అంటున్నాను. అంటే మానవుల జీవితం తృప్తి శాంతి ఉండడానికి, సాధ్యమైన లక్ష్యం తెలియడానికి అందుకు కావాల్సింది వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసంలో ఏముంటుంది? కులింజమైన సంకుచితంగా ఉంటుంది. దాంతోపాటు ప్రేమ, త్యాగం ఇవి కానీ ఉంటే మానవ సమాజాన్ని పునర్నిర్మించవలసింది. వసుదైక కుటుంబం అంటున్నాం కదండి. వసుదైక కుటుంబం అంటే ఇది మాటలు కాదు. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఫీల్ అవుతుంది, లేకపోతే వీలు కాదు. అదే విధంగా కొట్టుకుంటాడండి. అడుగంటి పోతున్న మన మానవీయ సాంప్రదాయాన్ని పునర్జీవింపజేయాలన్నాడండి. అంటే ఏంటి? చదివినబడి ఉందని దాన్ని పునర్జీవింపజేయాలి. అంటే మూత వచ్చింది, దాన్ని నీళ్ళు ఏమి మెలుకొల్పినట్టు. అలాగే మన మనసులో గల భావాలను కూడా మూర్చొచ్చి పడిపోయినాయి, చదివిన పడిపోయినాయి. దానికి నీళ్ళు చల్లాలి. ఆ నీళ్ళే సత్సంగం. సత్సంగం అంటే ప్రతి జీవిలో కూడా అలాంటి వికాసం కలుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం గడ్డి అంతా ఎండిపోయింది, వర్షం మాత్రమే వచ్చిందా అది గడ్డి. ఆ వర్షం మహాత్మ యొక్క వాస్తు. అప్పుడేంది? ఎండిపోయిన గడ్డిలో నుంచి మళ్ళీ మొలకెళ్తా ఉంది. ఎట్లా వస్తుంది అది? మామూలుగా ప్లాట్ఫారం మీద రాళ్ళు పనిచేస్తారు కదండి, పనిచేశారు కదా, వర్షం పడింది కదా, సంతులో నుంచి మనం వస్తుంది. అంటే ఏంటి? మహాత్ముడి యొక్క వాక్కు ఎంత కఠినమైన గ్రహించగలిగితే ఆ విధంగా వికసిస్తుంది, గ్రహించగలిగితేనే. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఆలోచించండి అన్నాడు. ఈ మానవామూర్తి ప్రవర్తించే సాయితత్వాన్ని మానవ సంఘంలో వ్యాపింపజేసి ఆ ధర్మాన్ని సజీవంగా ఉండేటట్లు మనం రక్షించగలిగినప్పుడే ఇది మనకి పాఠం, మనందరికీ పాఠం. అది గ్రహించి ఆ తత్వాన్ని మానవ సంఘంలో వ్యాపింపజేసి దాన్ని
రక్షించేటట్లయితే సజీవంగా ఆ ధర్మం కూడా ఈ మానవ సమాజాన్ని కాపాడుతుంది. మన కర్తవ్యం చెప్పండి. విషయం తెలుసుకున్నాం, కాయకత్వం తెలుసుకున్నాం, దాన్ని సంపూర్ణంగా గ్రహించిన దాన్ని వ్యాపింపు, దాన్ని సజీవంగా ఉంచు. సజీవంగా ఉంచాలంటే మనం నీళ్ళు పోయాల్సింది, చెట్టు బతుకుతాం. అందుకని రోజు సత్సంగం కావాలి. అది చెట్టు పెరిగి పెద్ద అయింది అనుకోండి, నీళ్ళు పోయే అవసరం లేదు, అదే నీళ్ళు తీసుకుంటాం, ప్రత్యేక పోయే అవసరం లేదు. అంటే ఈ సత్సంగం ద్వారా బాగా కృషి అనుకోండి, కొత్తగా నీళ్ళు పోయబడలే, వాడే ఎక్కడ నీళ్ళు ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు తల్లి గారు ప్రవేశిస్తే భూమిలోకి కట్టికి చీకట ప్రవేశిస్తుంది, గాజు బెంకులు వస్తాయి, చెక్క వస్తాయి, ఎంత వచ్చినా దాటుకుంటూ ఎక్కడ చెమ్ము ఉందో దాన్ని గ్రహిస్తుంది. గ్రహించి కొమ్మకి రమ్మకి అందించినట్టుగా ఇప్పుడు మాస్టర్ గారు సత్సంగం చెప్తున్నాడంటే తల్లి గారు అవుతున్నాడు. ఆయన ఎక్కడైనా జ్ఞానం ఉందో అన్ని చూసుకుంటూ వచ్చి మనకు అందరికీ అందించినట్టుగా అది మన తక్షణ కర్తవ్యం. అప్పుడు ఈ ధర్మం కూడా మానవ సమాజాన్ని కాపాడుతుంది. కాబట్టి ధర్మో రక్షిత, నువ్వు దాన్ని కాపాడు, దాన్ని పోషించు, దాన్ని రక్షించు అని మాస్టర్ గారి తత్వాన్ని గ్రహించిన ఈ చక్రవర్తి గారు మనకు అందిస్తున్నాడండి. మాస్టర్ గారి జీవితం తన లక్ష్య సాధనకి అంకితమైపోయింది. ఆ జీవితం అంతా దేనిది అనుకున్నాడో చివరి శ్వాస వరకు 1989 ఏప్రిల్ 12వ తారీఖున ఉదయం 7 గంటల వరకు చివరి సాయినామృత గ్రంథం రాసి పూర్తి చేసి శరీరాన్ని వాల్చేశాడు. అంటే ఏంటి? తన జీవితం అంకితమైంది. ఇంకా అంకితం కావాల్సినది ఎవరు? మనమే. ఆ పదవి ఉంది కూడా అగ్రహారం ఎవరు? ఇంకా మనమే. ఆయన అయిపోయి అంకితం అయిపోయాడు అంటూ ఇంకా అంకితం కావాల్సింది ఉన్నది మనమే. ఈ లక్ష్య సాధనలో మాస్టర్ గారిని ప్రచార కార్యక్రమం మన కొరకై బలపరవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది, ఒక్కడి పైన. అందుకే మనపై బాధ్యత ఉంది. అందులో ప్రతి ఒక్కడు ఒక సైనికుడు కావాలి, ప్రతి ఒక్కడు ఒక సైనికుడిగా బయలుదేరాలి. ఈ దేశాన్ని రక్షించాలంటే ప్రతి ఊళ్ళో నుంచి ఒక సోల్జర్ కావాలని కోరుతారు కదండి. ఒక్కొక్క సైనికు ఒక ఊరు నుంచి పోయినారనుకోండి, ఆ దేశానికి ఎలా రక్షించబడుతుందో మాస్టర్ గారి యొక్క ఆ ధర్మ స్థాపనకై మనం అందరము ఒక సైనికుడిగా మారాలి. కాదు తయారు కావాలి, మారతాం కొంచెం పట్ల తయారవ్వాలి. తయారైనప్పుడు ఏమవుతుంది? వాడు సంతోషంగా ఉంటాడు, వాడు పక్కన కూడా సంతోషంగా ఉంటాడు, నేను అసలు వాడే సంతోషంగా ఉంటాడు వాడు. కాబట్టి మన తక్షణ కర్తవ్యం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ మనం బలపడవలసింది, రక్షించవలసింది భారం మన వైపే ఉంది. కాబట్టి ఈ ప్రచార ఉద్యమాన్ని, ఈ ప్రచార కార్యక్రమాన్ని ఈ క్షణ నుంచి కూడా అది మన లక్ష్యంగా భావించి నిరంతరము ఆ లక్ష్య సిద్ధికై మానసికంగా శారీరకంగా కూడా కృషి చేయడం మన వంతు కర్తవ్యం. ఇదే ఈరోజు మాస్టర్ గారు మరోనందకృష్ణ ద్వారా మనకు అందించిన గొప్ప సందేశం, ఆదేశం, ఉపదేశం. ఈ మూడు ఇందులో ఉంది. ఈ మూలమంతా ఒకటి ఏంటంటే మొట్టమొదట ఈ మూడు ఉంటే, ఒకటి లక్ష్యసిద్ధి. ఆ లక్ష్యసిద్ధి ఎలా ఉండాలి? అందరినీ సమనపరిచేదిగా ఉండాలి. రెండవది. మూడవది ఆచరణ. ఆ లక్ష్యంలో భేదాభిప్రాయం వచ్చింది అనుకోండి, ఆచరణ వీలు కాదు. మీరు ఒక విధంగా పోతే నేను ఒక విధంగా పోతాను. కాబట్టి ఆ మూడు ఉంటే ధర్మం రక్షించబడుతుంది, సమాజం బాగుపడుతుంది, వ్యక్తిగతంగా అశాంతి లేకుండా ఉండగలుగుతాము. కాబట్టి తృప్తి శాంతి కోసంగా ఏదో యజ్ఞమో యాగో చేయాల్సిన అవసరం లేకుండా మన ఉన్న స్థితిలోనే, మన ఉన్న చోటనే మనం ఆ తృప్తి శాంతిని మనం పొందగలము అని చెప్పే జీవిత సత్యాన్ని భరద్వాజ మహర్షి గారు సాయితత్వాన్ని అనుసంధానం చేసుకొని అనుభవం పొంది ఆ అనుభవ జ్ఞానాన్ని మనకి సాయిలాంధ్ర ద్వారా అందించాడు, ప్రబోధనం ద్వారా అందించాడు. ఆ తత్వాన్ని గ్రహించిన వారు మరణం దీపం ద్వారా మనం గ్రహించాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.
గురుదేవ దత్త.